హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఈరోజు వీడియోలో పల్లి చట్నీ రెసిపీని చూపించబోతున్నానండి. ఇడ్లీ దోశల్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేశానన్నది ఈ వీడియోలో చూసేయండి. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడి చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచి 1 కప్పు పల్లీలను తీసుకోండి. పల్లీలను తీసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వని అవసరం లేదు. పల్లీలు మంచి స్మెల్ వచ్చి కొద్దిగా రంగు మారితే సరిపోతుంది. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి కలపకుండా ఆగామంటే పల్లీలు అడుగున మాడిపోతాయి, చట్నీ టేస్ట్ మారిపోతుంది. ఇలా వీడియోలో చూపించినట్లుగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నాకు 10 మినిట్స్ వరకు టైం పట్టింది. హైలో అస్సలు పెట్టొద్దు, లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన ఉంచుకోండి. మళ్ళీ తిరిగి అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దోరగా ఫ్రై చేయండి. ఇలా చిటపటలు ఆడిన తర్వాత ఇది కూడా తీసి పక్కన ఉంచుకొని మళ్ళీ ఇదే కళాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. ఇక్కడ నేను ఒక 5 పచ్చిమిర్చి వేసాను. కారం చూసి వేసుకోండి. మిర్చి ఒక్కొక్కసారి కారం ఉంటుంది కదా, చూసి వేసుకోండి. 3 ఎల్లిపాయ రెబ్బలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుట్నాల పప్పు తీసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పును తీసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇవి ఫ్రై అవ్వని అవసరం లేదు. పుట్నాల పప్పు ఈ నూనె వేడికే అది ఫ్రై అయిపోతుంది. పూర్తిగా చల్లగా అయిన తర్వాత పల్లీలను పైన పొట్టు ఉంచినా పర్లేదు, లేదంటే ఇలా తీసేసినా పర్లేదు. చూసారా, పల్లీలు కొద్దిగా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నింటిని పూర్తిగా చల్లగా చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇక్కడ నేను 1 రెబ్బ చింతపండు రెబ్బ వేస్తున్నాను. ఎక్కువ వేసిన చింతపండు టేస్ట్ డామినేట్ చేస్తుంది చట్నీని. 1 రెబ్బ మాత్రమే వేయాలి, అసలు వేయకపోతే టేస్ట్ ఉండదు. ఇలా 1 రెబ్బ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వేసి తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోండి. ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మరి మెత్తగా పట్టినా టేస్ట్ అనిపించదు. కొద్దిగా బరక ఉంచుకొని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇలా తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని సాల్ట్ పడుతుందేమో చూసి టేస్ట్ చూసి వేసుకోండి. మళ్ళీ తిరిగి అదే కళాయిలో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకొని దోరగా ఫ్రై చేసిన తర్వాత 2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి తీసుకొని 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత 1 రెబ్బ కరివేపాకు తీసుకొని చిటికెడు పసుపు వేయండి. ఇక్కడ నేను పసుపు వేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. వేయాలనుకుంటే మట్టుకి ఇలా చిటికెటే వేయండి. వేసామా లేదా అన్నట్టు వేయాలి. ఎక్కువ వేసామంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. వేయకపోయినా పర్లేదు, కానీ వేస్తే మట్టుకి చిటికెడు వేసి తాలింపు పెట్టేసుకోండి. అంతే, టేస్టీగా పల్లి చట్నీ రెడీ అయిపోయినట్టే. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారు, చాలా బాగుంటుంది. మనకు టిఫిన్స్ తినాలనుకుంటే చట్నీ ఉంటేనే తింటాం టేస్టీగా. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్వాతి హోమ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.